అల్లుళ్లకు మర్యాద చేయడంలో గోదావరిల స్టైలే వేరు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ తెలంగాణలోకి కూడా వచ్చేసింది. కొత్త అల్లుడు దసరా పండగకు ఇంటికొస్తున్నాడని, అతడికి విందివ్వాలని ఆ అత్తామామలు నిర్ణయించుకున్నారు. కూతురు అల్లుడు కోసం ఏకంగా 101 రకాల ఆహార పదార్థాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఇది చూసి ఆ అల్లుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇక్కడే ఓ గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది. విస్తర్లో 101 రకాలకు ఒక్కటి తగ్గినా ఏమిస్తారని అత్తామామల్ని అల్లుడు సరదాగా అడిగాడు. మరి తెలంగాణ అబ్బాయి కదా, 101 రకాలకు ఒక్కటి తగ్గినా తులం బంగారం ఇస్తామని వారు సవాల్ చేసిరు. దీంతో ఆ అల్లుడు పోటీపడి మరి ఒక్కొక్కటి 2 సార్లు లెక్క పెట్టాడు. అందులో 100 మాత్రమే ఉండటంతో అటు భోజనంతో పాటు ఇటు తులం బంగారం కూడా దక్కించుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. 2 నెలల కిందట గుంత సురేష్ సహనల కూతురు సింధు వివాహాన్ని తిరుపతిలో జరిపించారు. వారి వివాహమైన తర్వాత వచ్చిన తొలి పండుగ దసరా కావడంతో వరంగల్ నుంచి పండక్కు అల్లుడు నిఖిత్ ఇంటికి వస్తున్నాడని తెలిసి తెలంగాణకు చెందిన 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, అన్నంతో కలిపి 10 రకాలతో భోజనాన్ని వడ్డించారు. కానీ 101 రకాలకు ఒక్కటి తగ్గడంతో ఆ తెలివైన అల్లుడు భోజనంతో పాటు బంగారాన్ని కూడా దక్కించేసుకున్నాడు. నా పేరు గుంత సహనా సురేష్ కుమార్. మా ఊరు కొత్తకోట. తెలంగాణలో దసరా పండుగకు ఒక ప్రత్యేకమైన పర్వదినం. దీనికి గాను మా కూతుర్ని, మా అల్లుడిని మా ఇంటికి తీసుకొని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము. దీనికి గాను 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల ఆహార రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. దీనికి చిత్రాన్నం, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మేము మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం మీరు గుర్తుండాలి, తనకు గాని మాకు గాని బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. మా అల్లుడు కూడా చాలా ఆనందపడ్డాడు. నా పేరు నిఖిత్, మాది వరంగల్. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.